హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సిలబస్లో భాగంగా మనము కేంద్ర ప్రభుత్వ పథకాలు క్లాస్ 10 గురించి మనం చర్చించుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది చేస్తున్నటువంటి 10వ క్లాసు పంచాయతీ కార్యదర్శి పేపర్ 2 సిలబస్ని టోటల్గా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సిలబస్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫ్రెండ్స్. సో అందరూ కేర్ఫుల్గా వినాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలలో మొదటిది ఆయుష్మాన్ భవ. ప్రారంభ తేదీ 2018 ఏప్రిల్ 14వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రదేశం బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్లో. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: నిరుపేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు ఆరోగ్య బీమా కల్పించడము. ఒక ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం ఇది. ఓకే, నెక్స్ట్ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంలో భాగంగా ఆసుపత్రులలో చికిత్స పొందడానికి 5 లక్షల మేర కవరేజీ లభిస్తుంది. సో ఈ బీమా పథకం ద్వారా లభించేటువంటి కవరేజ్ మొత్తం ఎంత? 5 లక్షలు అమౌంట్ గుర్తుంచుకోవాలి. ఈ పథకం ద్వారా ఆరోగ్య వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా వివిధ రోగాలకు సంబంధించి ఔషధాలు, రోగ నిర్ధారణ సేవలు కూడా పొందేలా ఏర్పాటు చేసింది. సో ఈ పథకం ద్వారా వెల్నెస్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో కావచ్చు, కాకుండా కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఈ ఆరోగ్య వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వీటి ద్వారా వివిధ రోగాలకు సంబంధించి మందులు అందించడము, లేకుంటే టెస్టులు చేయడం కావచ్చు, ఇలాంటి సేవలను అందించడం జరుగుతుంది. ఈ పథకం పేరే ఆయుష్మాన్ భారత్. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకము. ప్రారంభ తేదీ ఆగస్టు 15, 2018. రీసెంట్గానే దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రదేశం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15, 2018న ప్రకటించడము జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మరి? ఈ పథకం కింద 100 కోట్ల కుటుంబాల్లో దాదాపు 50 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల మేర ఉచిత బీమా అందుతుంది. సో ఈ పథకం కూడా బీమాకు సంబంధించినటువంటి పథకమే. నెక్స్ట్ జాతీయ పోషకాహార కార్యక్రమము. ప్రారంభ తేదీ 2018 మార్చ్ 8వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రదేశం జుంజునూర్, రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము లేదా ముఖ్య అంశాలు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. సో మహిళా దినోత్సవం ఎప్పుడు? మార్చి 8. అది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అది. ముఖ్యంగా బాలలలో పోషకాహార లోపం, సరైన బరువు, ఎదుగుదల లేకపోవడం వల్ల వారికి సరైన పోషకాహారాలు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. సో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పోషకాహార లోపం వల్ల బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలకు వారి యొక్క బరువు లోపం ఏర్పడడం జరుగుతుంది. సో వారి కోసము ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి పథకము ఇది. ఈ పథకం ద్వారా 3 ఏళ్లలో, అంటే 2018 నుంచి సరిగ్గా 3 ఏళ్లలో 10 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందుతారని అంచనా. తొలి దశలో 315 జిల్లాలలో ఈ పథకం అమలు కానుంది. నెక్స్ట్ గోబర్ ధన్ యోజన. ప్రారంభ తేదీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రదేశం బడ్జెట్ సమావేశాల్లో తొలిసారిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పథకాన్ని ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్. గోబర్ అంటే గ్యాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసెర్చ్, ఇది కూడా రిసోర్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా అబ్రివేషన్. ధన్ గోబర్ ధన్ పథకాన్ని
ప్రారంభించడం జరిగింది. ఆవు పేడ వ్యవసాయ క్షేత్రాల్లోని ఘన పదార్థాలను కంపోస్ట్గా బయోగ్యాస్గా మార్చేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోబర్ గ్యాస్ తయారు చేయడము, అంటే వ్యవసాయ వ్యర్థాల నుంచి గోబర్ గ్యాస్ను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ అటల్ భూజల్ యోజన ప్రారంభ తేదీ ఏప్రిల్ 1, 2018. ప్రదేశం దేశవ్యాప్తంగా ఉన్న కరువు పీడిత ప్రాంతాలలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు కరువు పీడిత ప్రాంతాలలో నీటిని రీస్టోర్ చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరువు పీడిత ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి కొరత, నీటి లభ్యత తక్కువగా ఉంటుందో సో అలాంటి ప్రదేశాలలో ఏం చేస్తారంటే నీటిని రీస్టోర్ చేసేందుకు చిన్న చిన్న గుంతలు తవ్వడము, వర్షపు నీటిని గుంతలు తవ్వడం ద్వారా ఏమవుతుందంటే వర్షం పడిన నీరు అందులో నిల్వ ఉండి భూజలాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇదొక మెయిన్ రీజన్ ఈ పథకాన్ని ప్రారంభించడానికి. నెక్స్ట్ యువిన్ పథకం. యువిన్ పథకము ప్రారంభ తేదీ 2018 ఏప్రిల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రదేశం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది. అసంఘటిత రంగపు కార్మికులకు ఈ రంగంలోని 47 కోట్ల మందికి పైగా కార్మికులకు యువిన్ కార్డులను అందజేస్తారు. యువిన్ అంటే ఏంటి? అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇండెక్స్ నంబర్. యువిన్ అంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇండెక్స్ నంబర్. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇది. ఈ సంఖ్యను ఆధార్తో సంధానం చేస్తారు. ఆధార్ సంఖ్యతో దీన్ని సంధానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కుసుమ్ పథకం. కుసుమ్ పథకం అంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉర్దాస్ మహాభియాన్. గుర్తుంచుకోండి, అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వాలే ముఖ్యంగా. ప్రారంభ తేదీ 2018 ఏప్రిల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రదేశం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు ఈ పథకం ద్వారా రైతులకు 27.5 లక్షల సౌర విద్యుత్ మోటార్లను అందించడం కోసం చేపట్టినటువంటి పథకము. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సౌర విద్యుత్ మోటార్లను రైతులకు అందించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటుపడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. అదేవిధంగా విద్యుత్ యొక్క కొరతను కూడా తగ్గించడానికి ప్రయత్నంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కుసుమ్ పథకము కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉర్దాస్ మహాభియాన్. నెక్స్ట్ కృషి కళ్యాణ్ అభియాన్. ప్రారంభ తేదీ జూన్ 1, 2018 దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు ఈ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తగిన సబ్సిడీలు అందించడము. సో వ్యవసాయ అనుబంధ రంగాలలో అంటే ముఖ్యంగా ఏంటంటే పాడి పరిశ్రమ కావచ్చు, కోళ్ళ పరిశ్రమ కావచ్చు. సో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏంటివి అనుబంధ రంగాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి కూడా సబ్సిడీ అందించడము చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద దేశంలో 111 జిల్లాలలో అమలవుతుంది. నోట్ ఈ పథకం కింద తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఖమ్మం, కొమరం భీం జిల్లాలలో కూడా ఎంపిక చేశారు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుంచుకోండి. కృషి కళ్యాణ్ అభియాన్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రాంతాలలో ఏ జిల్లాలను ఎంపిక చేసింది పైలట్ ప్రాజెక్టులో భాగంగా. గుర్తుంచుకోండి, ఇవి 3 జిల్లాలు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఖమ్మము, కొమరం భీం జిల్లా. నెక్స్ట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్. ప్రారంభ తేదీ ఏప్రిల్ 24, 2018 ఈ పథకాన్ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్లోని మాండ్యా జిల్లాలోని రామ్నగర్లో ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని మాండ్యా జిల్లాలో రామ్నగర్లో. ఓకే, ముఖ్యమైన అంశాలు గ్రామీణ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ పథకం ప్రారంభించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 24. చాలా ఇంపార్టెంట్, డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. స్వయం సమృద్ధి, ఆర్థిక అభివృద్ధి సాధించడం, గ్రామ పంచాయతీలను
సమర్థవంతంగా పనిచేసేలా దేశంలోనే అన్నిటికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. సో ఈ పథకం ద్వారా ఏంటంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే గ్రామ పంచాయతీలను సమర్థవంతంగా పనిచేసే విధంగా, ఆర్థిక సమృద్ధి సాధించే విధంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. సో దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్రాల యొక్క వాటా అంటే గ్రామ పంచాయతీలకు కేంద్రం అందించే నిధుల సంఖ్య ఏ విధంగా ఉంటుందంటే 60% కేంద్రం అందిస్తుంది, 40% రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో, తూర్పు ఈశాన్య రాష్ట్రాలలో 90% కేంద్రం భరిస్తే 10% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రం కేంద్రమే 100% నిధులను మంజూరు చేసి వాటి యొక్క అభివృద్ధికి తోడ్పాటు పడుతుంది. నెక్స్ట్ స్వయం, ఇంపార్టెంట్ పథకం ఇది. స్వయం అంటే ఏంటి? స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ప్రారంభ తేదీ 2017 ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రదేశం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: ఈ పథకం ద్వారా యువతకు గిట్టుబాటు ఉపాధి అవకాశాలు కల్పించే మార్కెట్ నైపుణ్యాలను పెంపొందించేందుకు 4,000 కోట్లతో ఆన్లైన్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే యువతలో వర్కింగ్ స్కిల్స్ అంటే మంచి స్కిల్స్ని పెంపొందించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు కొన్ని అంటే కంపెనీస్కి ఏవైతే స్కిల్స్ అవసరమో ప్రస్తుతం ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లో వాళ్ళు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ప్రకారము 4,000 కోట్లతో ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటి ద్వారా స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకునే విధంగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ సంకల్ప్ పథకము. సో దీని యొక్క అబ్రివేషన్ స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్. ఓకే, స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్. ప్రారంభ తేదీ 2017 మరియు 18 ఆర్థిక సంవత్సరంలో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రదేశం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము దీన్ని ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: ఈ పథకం ద్వారా యువతలో జీవనోపాధికి అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంచే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు. సేమ్ ఇది కూడా యువతలో జీవనోపాధికి అవసరమైనటువంటి నైపుణ్యాలను అంటే స్కిల్స్ని డెవలప్ చేసుకునే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఈ సంపర్క్. ప్రారంభ తేదీ 2018 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రదేశం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజలతో నేరుగా అనుసంధానం చేయడానికి రూపొందించినటువంటి పథకం. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి, అంటే వారితో మాట్లాడడానికి కావచ్చు, సమస్యలను చెప్పుకోవడానికి కావచ్చు, ఏర్పాటు చేసినటువంటి ఇదొక పథకం. ఇది నేరుగా ఫోన్ ద్వారా కానీ లేదా SMS ద్వారా కానీ కావచ్చు. సో ఈ సంభాషణ అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫోన్ ద్వారా కావచ్చు ప్రభుత్వంతో, లేదా SMS ద్వారా కావచ్చు, తమ సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి చెప్పుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ ఈ సనద్ అనేటువంటి పథకము ప్రారంభ తేదీ 2017 మే 13న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రదేశం హైదరాబాద్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంపార్టెంట్ ఇది, హైదరాబాద్లో ఈ సనద్. ముఖ్యమైన అంశాలు: పాస్పోర్ట్ మరియు వీసాకు అవసరమైన సర్టిఫికేట్లను డిజిటల్ విధానంలో సంతకాలు అటెస్ట్ చేసేందుకు తోడ్పడుతుంది. సో ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పాస్పోర్ట్ వీసాలకు అవసరమైన సర్టిఫికేట్లు ఉంటాయి కదా. సో మనము పాస్పోర్ట్ కానీ పాస్పోర్ట్కు అప్లై చేసుకోవాలంటే మనం అటెస్ట్ చేయాలి ఖచ్చితంగా సంతకం, ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్స్తో. సో ఈ విధాన్ని సులభతరం చేసేందుకు డిజిటల్ విధానంలో సంతకాలను అటెస్ట్ చేసే విధంగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. ప్రారంభ తేదీ మార్చి 25, 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రదేశం నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమైన అంశాలు: ఈ పథకాన్ని ప్రారంభించిన వారు కేంద్ర
సామాజిక న్యాయ సాధికారత మంత్రి తవార్చంద్ గెహ్లాట్ ప్రారంభించడం జరిగింది. కేంద్ర సామాజిక మరియు న్యాయ సాధికారత మంత్రి. నెక్స్ట్, ఈ పథకం కింద పేదరిక దిగువన ఉన్న వృద్ధులకు భౌతిక సహాయంతో పాటు జీవన సహాయ పరికరాలు కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధుల కోసమే ప్రారంభించినటువంటి పథకం ఇది. వారు వృద్ధాప్యంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా జీవనాన్ని సుఖవంతంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. నెక్స్ట్, పవర్ టెక్స్ట్ ఇండియా పథకం. ఈ పథకాన్ని 2017 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వము భీవండి మహారాష్ట్రలో టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు ప్రారంభించారు. భీవండి మహారాష్ట్ర ఇంపార్టెంట్ ఇది. సో మహారాష్ట్రను ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మహారాష్ట్ర. సో స్మృతి ఇరానీ గారు గుర్తుంచుకోండి. ముఖ్యమైన అంశాలు, ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజు 45 ప్రాంతాలలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా పవర్లూమ్ రంగంలో 44 లక్షల మందికి ఈ పథకం ఉపాధి కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన. ప్రారంభ తేదీ 2017 జనవరి 8వ తేదీన ప్రారంభించారు. ప్రదేశం 14వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సులో బెంగళూరులో ప్రకటించారు. ప్రవాస భారతీయ దివాస్ ప్రారంభించిన తేదీ మాత్రం 2017 జనవరి 8వ తేదీన ప్రారంభించాడు. కానీ ఈ సదస్సు ఎప్పుడు ప్రకటించారంటే 14వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సు బెంగళూరులో ప్రకటించారు. సో ప్రవాస భారతీయ దివాస్ ఎప్పుడు జనవరి 15వ తేదీ, బట్ ఇది ప్రారంభించింది మాత్రం జనవరి 8వ తేదీనే. ఈ సదస్సులు ఏంటంటే 8 నుంచి 15వ తారీఖు వరకు బెంగళూరులో నిర్వహించడం జరిగింది. సో ఆ సదస్సులో భాగంగా అంతకన్నా ముందే ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు, ఈ పథకం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు తోడ్పడుతుంది. సో విదేశాల్లోకి వెళ్ళి ఎవరైనా ఉద్యోగాలు నిర్వహించాలనుకున్న వారికి అవసరమైనటువంటి శిక్షణని ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్, మాతృత్వ ప్రయోజన పథకం. ప్రారంభ తేదీ 2016 డిసెంబర్ 31. ప్రదేశం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది 2016 డిసెంబర్ 31న. ముఖ్యమైన అంశాలు, గర్భిణీలు బాలింతల పోషకాహార లోపాలను నివారణ కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గర్భిణీలు మరియు బాలింతలలో పోషకాహార లోపాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద 3 విడతలో 6,000 రూపాయల సహాయము ప్రభుత్వము అందిస్తుంది. సేమ్ ఇది కేసీఆర్ ఇచ్చేటువంటి కిట్ లాగానే బట్ అమౌంట్ మాత్రమే ఇస్తుంది. సో ఏ రోజైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో అప్పుడు 2,000 రూపాయలు, తర్వాత ప్రసవం తర్వాత 2,000 రూపాయలు, తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు ఇంకొక 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. 3 విడతల్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. నెక్స్ట్, ఉడాన్ పథకము. ప్రారంభ తేదీ 2017 ఏప్రిల్ 27న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమైన అంశాలు, సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం అంటే విమానాలలో తిరగాలనే ఆశతో, అంటే దాని యొక్క ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంచెం సబ్సిడీతో ఈ ప్రయాణాలను కూడా విమానయాన ప్రయాణాలను కూడా సులభతరం చేసింది. మొదటి విమానయాన సర్వీసు సిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా సబ్సిడీపై గంటకు 2,500 రూపాయల విమాన ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఇంపార్టెంట్ ఇది, 2,500 రూపాయలు సబ్సిడీ రూపంలో గంటకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నెక్స్ట్, వజ్ర విధానము. విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్. ప్రారంభ తేదీ 2017 జూన్ 22న ప్రారంభించారు. ప్రదేశం భారతదేశ శాస్త్ర పరిశోధన సంస్థలలో, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు, ఈ విధానం కింద విదేశీ శాస్త్రవేత్తలు 3 నెలలు భారతదేశ పరిశోధనశాలలో సంస్థలలో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ముఖ్యంగా ఈ వజ్ర విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ వచ్చి
మన దేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లలో మన భారతీయ సైంటిస్టులతో కలిసి ప్రయోగాలలో పాల్గొనడము. సో ఇలా ఈ విధానం ప్రకారం విదేశీ శాస్త్రవేత్తలకు మొదటి నెల 9.72 లక్షలు, తర్వాత నెల నుంచి 6.48 లక్షల వేతనము చెల్లిస్తారు 3 నెలల పాటు. నెక్స్ట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇంపార్టెంట్ ఇది. ప్రారంభ తేదీ 2016 డిసెంబర్ 16 నుంచి 2017 మార్చి 31 వరకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఓకే, గుర్తుంచుకోండి ఇది. బట్ ప్రారంభమైన తేదీ 2016 డిసెంబర్ 16, ముగిసిన తేదీ 2017 మార్చి 31న ఆ మధ్యకాలంలో ఇది ప్రారంభమైంది. ప్రదేశం దేశవ్యాప్తంగా. ముఖ్యమైన అంశాలు: ఈ పథకం కింద బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీయడం కోసం ప్రారంభించినటువంటి పథకము. ఎవరైతే అక్రమంగా సంపాదించి బ్యాంకులలో కూడగట్టినటువంటి నల్లధనాన్ని మొత్తం వెలికి తీయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. బ్యాంకులలో జమ చేసిన నల్ల డబ్బుపై 50% పన్ను విధిస్తుంది. ఎవరైతే అక్రమంగా అంటే బ్లాక్ మనీని బ్యాంకులలో జమ చేస్తారో, ఒకవేళ ఈ పథకం ద్వారా దొరికినట్లయితే ఎవరైనా, వారి నుంచి 50% పన్ను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 కోట్ల రూపాయలు దొరికాయనుకోండి, అందులో 50% పన్నును విధిస్తుంది. అంటే 50 కోట్ల రూపాయలని పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. మిగతా 25% నగదును 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లిస్తుంది. అందులో 50% తీసుకొని మిగతా 25% 4 సంవత్సరాల తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇంపార్టెంట్ ఇది. ప్రారంభ తేదీ 2015 మే 9న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కూడా. ముఖ్యమైన అంశాలు: ఇది ఒక వ్యక్తిగత బీమా పథకము. ముఖ్యమైన అంశాలు: బ్యాంక్ అకౌంట్ కలిగిన 18 నుంచి 70 సంవత్సరాల మధ్య గలవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 నుంచి 70 సంవత్సరాల వయసు గలవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకం కింద 12 రూపాయల ప్రీమియం మొత్తము సేవింగ్ అకౌంట్ నుంచి చెల్లించాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచే 12 రూపాయల ప్రీమియం, నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా పథకం కింద వ్యక్తి చనిపోతే నామినీకి 2 లక్షల పరిహారము లభిస్తుంది. అంటే ఎవరైతే నామినీ పేరు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో. సో ఎవరైనా చనిపోతే నామినీకి 2 లక్షల రూపాయల పరిహారం లభిస్తుంది. అంటే నామినీ అంటే మన కుటుంబ సభ్యుడు. నెక్స్ట్, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం. ప్రారంభ తేదీ 2015 జనవరి 22న పానిపట్ గ్రామం, హర్యానాలో కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించింది. సో ఈ పథకము హర్యానాలో ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే హర్యానాలో స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల కేంద్ర ప్రభుత్వము హర్యానాలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: ఆడపిల్లల రక్షణ కోసం ఈ కార్యక్రమం ప్రారంభించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాలలో ఈ కార్యక్రమం అమలవుతుంది. లింగ నిష్పత్తి ఏ రాష్ట్రాలలో లేదా ఏ రాష్ట్రాలలోని 100 జిల్లాలలో, ముఖ్యంగా తక్కువగా ఉన్న 100 జిల్లాలలో ఈ కార్యక్రమం అమలు అవుతుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రారంభ తేదీ 2015 మే 9వ తేదీన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రారంభం కావడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: బ్యాంకులలో సేవింగ్ ఖాతా కలిగినటువంటి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. బ్యాంకులలో సేవింగ్ ఖాతా కలిగిన 18 నుంచి 50 సంవత్సరాల లోపు వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. సంవత్సర ప్రీమియం మొత్తము రూపాయలు 330 రూపాయలు, సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా పాలసీదారుడు ఏ కారణం చేత అయినా చనిపోతే 2 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ బీమా పథకాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. అంటే ఖచ్చితంగా 1 సంవత్సరం గడిచినట్లయితే మళ్ళీ బ్యాంక్ వెళ్ళి దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అటల్ పెన్షన్ యోజన. ప్రారంభ తేదీ 2015 మే 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: ఎటువంటి ఆసరా లేని వారు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ పథకం దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ పథకాన్ని పేద వృద్ధుల కోసం ప్రారంభించినటువంటి
పథకం. వృద్ధాప్యంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి దీన్ని ప్రారంభించారు. బ్యాంకు సేవింగ్ ఖాతా కలిగి ఉండి 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలవారు అర్హులు. ఇంపార్టెంట్ ఇది. 18 నుంచి 40 సంవత్సరాల వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాల ప్రీమియం చెల్లించాలి. 20 సంవత్సరాల వరకు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40వ సంవత్సరంలో ఈ పథకంలో చేరినట్లయితే 40 నుంచి 60 సంవత్సరాల వరకు వీరు చెల్లించాల్సి ఉంటుంది ప్రీమియం. తర్వాత చెల్లించిన మొత్తాన్ని బట్టి 60 సంవత్సరాలు నిండిన తర్వాత 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి లిమిట్ బట్టి ఉంటుంది. అంటే మనకు బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఎంత అమౌంట్ పే చేస్తే మీకు ఎంత వస్తుంది అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మనం ఎంచుకున్న అమౌంట్ని బట్టి వారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 1000 నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ అందించడం జరుగుతుంది. నెక్స్ట్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ప్రారంభ తేదీ అక్టోబర్ 11, 2014 తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ తన నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: ఈ పథకం ప్రకారం 2016 నుంచి ఒక గ్రామాన్ని ప్రతి ఎంపీ దత్తత తీసుకుని మోడల్ విలేజ్గా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ప్రతి ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి ఎంపీ కూడా తన గ్రామాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే ఎంపీస్ దగ్గర ఎంపీ ల్యాడ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకే ప్రారంభించిన పథకం ఇది. నరేంద్ర మోదీ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే జయప్రకాష్ నారాయణ గారి జన్మదినం ఎప్పుడు? అక్టోబర్ 11వ తేదీ, గుర్తుంచుకోండి. మోదీ దత్తత తీసుకున్నటువంటి గ్రామం జైపూర్ గ్రామం వారణాసిలో ఉంది ఇది. నెక్స్ట్, ముద్ర యోజన, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ యూనిట్. ప్రారంభ తేదీ 2015 ఏప్రిల్ 8న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రదేశం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న తరహా సంస్థలు అదేవిధంగా స్థాపించుకునే వారికి, ఈ కార్యక్రమంలో సూక్ష్మ తరహా సంస్థలు స్థాపించుకునే వారికి 10 లక్షల రుణ సహాయము కల్పిస్తుంది. ఎవరైతే చిన్నగా ఒక పరిశ్రమను, ఒక సంస్థను స్థాపించుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక రుణాన్ని అందిస్తుంది. ముద్ర పథకాన్ని సిడ్బి అంటారు, ఇది బ్యాంక్ పేరు. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని 1991లో ప్రారంభించారు. ఈ బ్యాంకుకి ఈ పథకాన్ని అనుసంధానం చేయడం జరిగింది. అంటే ఈ బ్యాంకే కొంతవరకు ఆర్థికంగా సహాయం అందిస్తుంది ఈ ముద్ర పథకంలో. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ మిషన్. ప్రారంభ తేదీ 2014 అక్టోబర్ 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు. ముఖ్యమైన అంశం: ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి పౌరుడు సంవత్సరంలో 100 గంటలు కృషి చేసి భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలని సూచించాడు. స్వచ్ఛ భారత్ లోగో కళ్ళజోడును రూపొందించిన వ్యక్తి ఎంఎస్ అనంత్. స్వచ్ఛ భారత్ నినాదాన్ని రూపొందించిన వ్యక్తి గుజరాత్కు చెందిన భాగ్యశ్రీ. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. లోగో కళ్ళజోడు, నినాదం ఏంటంటే ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్ అనే నినాదాన్ని రూపొందించిన వ్యక్తి భాగ్యశ్రీ. ఓకే, ఇతను గుజరాత్కు చెందినటువంటి వ్యక్తి. మేక్ ఇన్ ఇండియా. ప్రారంభ తేదీ 2014 సెప్టెంబర్ 25వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు న్యూఢిల్లీలో ప్రధాని మోదీ. ముఖ్యమైన అంశాలు: 2022 నాటికి భారతదేశంలో 100 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడమే మేక్ ఇన్ ఇండియా యొక్క ముఖ్య లక్ష్యము. ఈ పథకం వల్ల 2022 నాటికి భారతదేశం యొక్క జీడిపి 25% పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సో మేక్ ఇన్ ఇండియా అంటే మన వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకునే విధంగా పరిశ్రమలను నెలకొల్పడమే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, అంకుర భారత్ లేదా స్టార్టప్ ఇండియా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తేదీ 2016 జనవరి 16వ తేదీ. ప్రదేశం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ముఖ్యమైన అంశాలు: అంకుర కంపెనీలను నెలకొల్పి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన, సంపద సృష్టికర్తలుగా యువతను రూపొందించి నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించడమే ముఖ్య లక్ష్యము. నెక్స్ట్, స్టాండప్
ఇండియా. ప్రారంభ తేదీ 2016 ఏప్రిల్ 5న ప్రారంభించారు. నోయిడా ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోదీ ప్రారంభించారు. నోయిడా ఉత్తరప్రదేశ్. ముఖ్యమైన అంశాలు: బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించారు. బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి. ఎస్సీలు ఎస్టీలు మహిళా వ్యాపారవేత్తలకు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సాధికారత కల్పించడం ముఖ్య ఉద్దేశము. ఈ పథకం కింద వ్యాపారస్తులకు ఎలాంటి హామీ లేకుండా 10 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా రుణం ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. 10 లక్షల వరకు, 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు, అంటే వారి యొక్క వ్యాపారాన్ని బట్టి ఈ అమౌంట్ నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ప్రారంభ తేదీ నవంబర్ 20, 2018. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముఖ్యమైన అంశాలు: దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారందరికీ నివాస గృహాలను అందుబాటులోకి తేవడమే ముఖ్యమైన ఈ పథకం ఉద్దేశము. సో దారిద్ర్య రేఖ అంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే నివసిస్తూ ఉంటారో సో వారందరూ కూడా పక్కా ఇళ్లను, గృహాలను నిర్మించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఒకరికి 1,00,000 నుంచి 1,20,000 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. సో ఈ పథకం కింద ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇస్తుంది? 1,00,000 రూపాయల నుంచి 1,20,000 వరకు కూడా ప్రభుత్వ సహాయం అందిస్తుంది. నెక్స్ట్, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం. ప్రారంభ తేదీ అక్టోబర్ 31, 2017న ఈ కార్యక్రమం లేదా ఈ పథకం ప్రారంభించారు. ఎవరు? నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: సర్దార్ వల్లభాయ్ పటేల్ 141వ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 141 జయంతిని పురస్కరించుకొని ఈ పథకం ప్రారంభించారు. సో వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఐక్యతా దినం లేదా ఏక్తా దివాస్ అని అంటారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. కొన్నిసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. ఏక్తా దివాస్ అని ఎవరి జన్మదినాన్ని మనం పురస్కరించుకుంటాము అని చెప్పి అడగడం జరిగింది. గుర్తుంచుకోండి, అక్టోబర్ 31. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రారంభ తేదీ 2014 ఆగస్ట్ 28న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: ఈ పథకం ద్వారా పేద ప్రజలకు కూడా బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డులు అందించడము, బ్యాంకింగ్ వ్యవస్థకు వీరిని కూడా తీసుకురావడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 100% బ్యాంక్ ఖాతాలు తెరిచినటువంటి రాష్ట్రం కేరళ. సో ఈ పథకం ద్వారా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా 100% కూడా బ్యాంకు ఖాతాలు తెరిచిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. 2018 జనవరి 21 నాటికి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30.01 కోట్ల బ్యాంకు ఖాతాలలో రూపాయలు 73,588 కోట్లకు పైగా ప్రజలు జమ చేసినట్లు తెలిపారు. సో అంటే 2018 జనవరి 21 నాటికి మొత్తం తెరిచిన ఖాతాల సంఖ్య 30.01 కోట్లు. సో ఈ ఖాతాలన్నింటిలో జమ అయిన మొత్తము 73,588 కోట్లు. ఓకే. నెక్స్ట్, హృదయ్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ప్రారంభ తేదీ 2015 జనవరి 21. ఈ పథకాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా. ముఖ్యమైన అంశాలు: వారసత్వ నగరం యొక్క లక్షణాల సంరక్షణ, ప్రైవేట్ రంగాన్ని అదేవిధంగా అంటే వారసత్వ నగరాల యొక్క లక్షణాల యొక్క సంరక్షణ, అంటే వాటి యొక్క అంటే సిటీస్ ఉంటాయి కదా, సిటీస్ యొక్క లక్షణాలను అదే విధంగా ఉంచడము, ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడము. అంటే కొన్ని సిటీస్లో వారసత్వంగా ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ కావచ్చు, కొన్ని కట్టడాలు కావచ్చు, అవి ఉంటాయి. సో వాటి యొక్క లక్షణాలను ఏమాత్రం పాడు కాకుండా ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం నుండి వరంగల్ నగరాన్ని వారసత్వ నగరంగా గుర్తించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు ఏవంటే రామప్ప కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, అదేవిధంగా కిలా వరంగల్ కోట కావచ్చు, ఇవన్నింటిని కూడా వాటి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం చాలా కృషి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అమృత్ పథకం, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ
ఫ్రెండ్స్, ఈ పథకాల యొక్క అబ్రివేషన్స్ కూడా కొన్నిటివి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్ అడుగుతున్నారు ఈ మధ్యలో, గుర్తుంచుకోండి. ప్రారంభ తేదీ 2015 జూన్ 24. ప్రదేశం ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమైన అంశాలు: దేశంలో 1 లక్ష జనాభా దాటిన 500 పట్టణాలు లేదా నగరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము. సో దేశంలో 1 లక్ష జనాభా దాటిన 500 పట్టణాల్లో లేదా నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడము, అదేవిధంగా అభివృద్ధి పరచడము ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద ఎంపికైన పట్టణాల సంఖ్యను బట్టి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఎంపికైన రాష్ట్రాలకు నిధుల కోసం నిధులు కేవలం 7 రోజుల్లోనే స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడం జరుగుతుంది. సో ఏవైతే పట్టణాలు ఈ పథకం కింద, అమృత్ పథకం కింద ఎన్నికవుతాయో వాటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు అన్నీ కూడా కేవలం 7 రోజుల్లోనే సంబంధిత సిటీకి, అంటే సంబంధిత పట్టణానికి బదిలీ చేయడం జరుగుతుంది. తెలంగాణ నుంచి మొత్తం 15 పట్టణాలు అమృత్ పథకానికి ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది, 15 పట్టణాలు. నెక్స్ట్, బాల స్వచ్ఛత మిషన్. ప్రారంభ తేదీ నవంబర్ 14, 2014. ప్రదేశం ఢిల్లీలోని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: పిల్లలను పారిశుద్ధ్యంపై చైతన్యం కల్పించడము ముఖ్య ఉద్దేశం. అంటే పిల్లలకు కూడా పారిశుద్ధ్యం పైన అవగాహన కల్పించి వారికి మంచి అలవాట్లను పెంపొందించేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అంటే బాలల దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మిషన్ ఇంద్రధనుష్. ఓకే, ప్రారంభ తేదీ డిసెంబర్ 25, 2014 ప్రారంభించగా ఏప్రిల్ 15లో అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 2015లో, ఇంపార్టెంట్ ఇది. డిసెంబర్ 25, 2014లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. బట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 2015లో అమల్లోకి వచ్చింది. ప్రదేశం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: పాక్షికంగా వ్యాక్సినేషన్ పొందిన లేదా అసలు వ్యాక్సినేషన్ పొందని పిల్లలకు సంపూర్ణ వ్యాక్సినేషన్ అందించడం ముఖ్య ఉద్దేశము. సో ఈ పథకం ఏంటంటే టీకాలకు సంబంధించింది. ఎవరైతే అసలు టీకాలు వేయించుకోరో లేదా వ్యాక్సినేషన్ పొందరో లేదా పాక్షికంగా, అంటే చిన్నపిల్లలకు కొన్ని రకాల టీకాలను సక్రమంగా టైం టు టైం వేయాల్సి ఉంటుంది. బట్ అవి 3, 4 అని చెప్పేసి ఒక లెక్క అనేది ఉంటుంది. అవి సక్రమంగా అందించడము, అలా అందించి సంపూర్ణ వ్యాక్సినేషన్ అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. 2 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకి, గర్భిణీలందరూ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటారు. నెక్స్ట్, నమామి గంగా యోజన. ప్రారంభ తేదీ 14 మే 2017 ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ముఖ్యమైన అంశాలు: గంగా నదిని పరిరక్షించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే గంగా నదిని పరిరక్షించడము ముఖ్య ఉద్దేశము. ఈ పథకం ప్రకారము గంగా నది పరిసర ప్రాంతాలలో ఎలాంటి పరిశ్రమలు ఉండకూడదు, నదీ జలాలను అపరిశుభ్రపరచకూడదు అనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, షీ బాక్స్. ఈ పథకాన్ని జూలై 24, 2017లో ప్రధాని నరేంద్ర మోదీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు ప్రారంభించారు. న్యూఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన అంశాలు: మహిళా ఉద్యోగులపై జరిగే లైంగికపరమైన ఫిర్యాదులను స్వీకరించేందుకు షీ బాక్స్ అంటారు దీన్ని. సో షీ బాక్స్ అనే లైంగిక వేధింపుల సంపూర్ణ బాక్స్ అనే పేరుతో దీన్ని ప్రారంభించడం జరిగింది. లైంగిక వేధింపుల ఎలక్ట్రానిక్ బాక్స్. ఓకే, షీ బాక్స్. నెక్స్ట్, సావరీస్ గోల్డ్ బాండ్లు. ప్రారంభ తేదీ 2015 నవంబర్ 5న ప్రారంభించడం జరిగింది. ప్రదేశం దేశవ్యాప్తంగా కూడా భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమైన అంశాలు: గోల్డ్ బాండ్లకు సంబంధించిన పథకం ఇది. భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ వీటిని జారీ చేయడం జరుగుతుంది. సో ఈ బాండ్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఈ పథకము భారతీయ నివాసులకు మాత్రమే డిపాజిట్ మరియు
కాగిత రూపంలో మాత్రమే విక్రయించేందుకు పరిమితం చేస్తారు. సో వీటిని కేవలం భారతదేశంలో ఉండేటువంటి నివాసులకు మాత్రమే భారతీయులకు మాత్రమే వీటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం వంటి పరిమితులను పరిమితం చేశారు. ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి కనిష్టంగా 2 గ్రాములు, గరిష్టంగా 500 గ్రాముల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అనుమతి కల్పిస్తారు. సో ఈ పథకం ద్వారా కనిష్టం తక్కువలో తక్కువ 2 గ్రాములు, ఎక్కువలో ఎక్కువ 500 గ్రాముల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ సావరీస్ గోల్డ్ బాండ్లలో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో రాష్ట్ర ప్రభుత్వాలని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి క్లాస్ని చూసాము. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ కాకుంటే మా వెబ్సైట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, www.shineindiaeducation.com. ఇందులో కూడా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. అంతేకాకుండా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వచ్చు. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే, అదేవిధంగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.